మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం మీరు చూస్తున్నారుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కడప మహానాడులో కూడా ఈసారి 10కి 10 గెలుస్తాం కడపలో అని చెప్పడం జరుగుతుంది. ఎలా చూస్తారు మీ మాట? ఏంటమ్మా 10కి 10 గెలిచేది? ఈ సంవత్సర కాలంలో ఈయన చేసిన వాగ్దానాల్లో కనీసం సూపర్ 6లో ఒక్క పథకాన్ని అమలు చేసి ఈ మాట చెప్పుంటే బాగుండేది. ఒక్కటి చేయలేకపోయారు. నేను ఏంటి అక్కడికి వెళ్ళేసి 10కి 10 నెగ్గుతామనేసి మగాళ్ళని నిరూపించుకోవడానికి మాట్లాడడానికి ఇది కాదు. ఈయన కడపలో పెట్టిన ఉద్దేశం ఏంటి? నేను అగో కడపలో జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలో నేను ఇక్కడ మహానాడు నిర్వహిస్తున్నాను అని గొప్పగా పెట్టారు. అక్కడ మగతనం అంటే అది కాదు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం మగతనం. ఇచ్చిన హామీల్లో ఒకటి సూపర్ 6లో కూడా ఒకటి నిలబెట్టుకోలేకపోయింది మనిషికి 10కి 10 ఎలా గెలుస్తారు? ఇప్పటికే మహానాడులో చూడండి, భోజనాలు కూడా అక్కర్లేదనేసి ముందుకు నడిచొచ్చే జనాలను చూడలేదా? అక్కడ ఫ్లెక్సీని పడగొట్టి నడిచొచ్చే జనాలను చూడలేదా? దాన్ని బట్టే మీరు నిర్ణయించుకోవచ్చు 10కి 10 వస్తాయో 10కి 1 వస్తుందో నిర్ణయించుకోండి. ఆ ఒక్కటి కూడా రాకుండా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆయన చేసిన మంచిని ఈరోజు అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మీ చేతకానితనం వల్ల మీరు ఒక్క హామీని అమలు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారని ఈరోజు ఆయన వేణోళ్ళ కొనియాడుతూ ఉన్నారు. అంచేత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పులివెందుల పులి 10కి 10 ఖచ్చితంగా అక్కడ వస్తాయి, వీళ్ళకి కాదు. మేము చూస్తున్నారుగా ఇదే కడపలో కూడా 3 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడం జరిగింది. దాని మీద ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా నోరు మేల్పోవడం కారణం ఏంటంటారు? అదే దాన్ని బట్టి అదే ఆ క్వశ్చన్లోనే ఉందండి ఆన్సరు. వీళ్ళవి లేని హామీలు, దొంగ హామీలు చెప్పుకోవడం, అబద్ధాలు చెప్పడం, దీని మీదే బతుకుతున్నారు. అక్కడ అది జరిగితే ఆ అమ్మాయికి అక్కడ సానుభూతి చెప్పకపోగా, ఆ వేదిక ద్వారా కూడా చెప్పకపోగా, అక్కడ ఉన్న మహిళా మంత్రులు కానీ మహిళా అధ్యక్షులు కానీ ఎవరెళ్ళి కలగకపోగా వీళ్ళు చెప్తారు మహిళల గురించి, పరిపాలన గురించి. సంక్షేమాన్ని, అభివృద్ధిని పక్కకు పెట్టేసి వీళ్ళ గొప్పలు, వీళ్ళకి వచ్చిందంతా కూడా 1,61,000 కోట్లు అప్పులు చేసి వీళ్ళ జేబులు నింపుకునే వాళ్ళు వీళ్ళ పరిపాలన గురించి లేకపోతే మహిళల రక్షణ గురించి వాళ్ళు ఏమైనా చూస్తారన్నది శూన్యం. వాళ్ళు ఏమీ చేయలేదు. ఈ 4 ఏళ్ళు వీళ్ళ గడుపుకుంటారు. వచ్చేది మాత్రం 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 10కి 10 అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. మేడం మీరు చూస్తున్నారు కదా మేడం, ఈ మధ్య కాలంలో కొంతమంది మీలాగా మాట్లాడేవారు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కానీ అరెస్టులు కానీ ఇప్పుడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తుందని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎలా చూస్తారు? రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు, మహిళలని కూడా చూడట్లేదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ సానుభూతుల పరులని ఇంకా ఎవరైనా సరే అరాచకాన్ని, అన్యాయం అని చెప్తే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. చేయనివ్వండి, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని చేస్తారు? ఇప్పటి వరకు చేసిన వాళ్ళందరినీ కూడా చూస్తూనే ఉన్నారు. కొన్నాళ్ళు కోర్టులు కూడా భరిస్తాయి. కోర్టులు కూడా సుమోటోగా ఇవన్నీ తీసుకుని చేసే రోజు ఖచ్చితంగా వస్తుంది. మొన్న ఎందుకంటే వీధిలో అక్కడ కుర్రాళ్ళని రోడ్డు మీద పెట్టి కాళ్ళు పెట్టి కొట్టడం, పోలీసులు ఇవన్నీ కూడా చూశారు. ఇవన్నీ అరాచకాలు. ఇవి కోర్టులు కూడా సుమోటోగా తీసుకుని ఈ ప్రభుత్వం మీద, పోలీసుల మీద కేసులు పెట్టమని చూస్తున్నారా? ఖచ్చితంగా సమాజం రావాలంటే, సమాజంలో ఇలాంటి అరాచకాలు పోవాలి అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరచకుండా పెద్దలందరూ కూడా ఒక నిర్ణయానికి వస్తారు. వీళ్ళకి తగిన బుద్ధి చెబుతారు.